అయ్యో తనకా కట్టేమిట్రా? మెదడు బాబు వ్యాధి ఏమన్నా సోకిందా? కాదు పెదనన్న, ఒక అమ్మాయి కొబ్బరికాయ తీసుకుని అన్నయ్య మీదకి విసిరింది. అన్నయ్య తప్పించుకున్నాడు, నా తల పగిలింది. అశోక్, నిన్నొక ఆడపిల్ల అవమానించిందా? ఎస్టర్డే. ఎంత ఖండకావరం! జరాసంధరాయుడి కొడుక్కి జరగవలసిన అవమానం కాదిది. రాజేంద్ర, నా కొడుకు మీద చేయి చేసుకున్న ఆ పిల్ల అదే చేత్తో నా కొడుకు కాళ్ళు పట్టుకోవాలి. ఇప్పుడే వెళ్ళి దాన్ని జుట్టు పట్టుకుని నేర్చుకొస్తాను సార్. నో, నాకు అవమానం చేసిన ఆడదాని మీద నేనే ప్రతీకారం తీర్చుకోవాలి. గుడ్. ఇది మగతనం. కావాలంటే మన రౌడీలందరినీ తీసుకెళ్ళు, మొత్తం అరాచకం సృష్టించే. నాకు కావాల్సింది నీ మనశ్శాంతి బాబు. వెళ్ళు వెళ్ళు. బాబు బాబు నా మాట విను, వెళ్ళొద్దు బాబు. ఏమండి బాబు? కనుక 1వ తారీఖు లోపున జీతాలు ఇవ్వని పక్షంలో నిరవధిక సమ్మె చేయటానికి తీర్మానించటమైనది. ఈ తీర్మానం మీకందరికీ అంగీకారమే కదా? అంగీకారాన్ని ఉందిలేండి. సమ్మె చేస్తే ఈ మధ్య సమ్మె కాలానికి గవర్నమెంట్ జీతాలు ఇవ్వడం లేదు. ఆ సంగతి చూసుకోండి. గుండెపోటు భరించేవాడికి గుండు సూదిపోటు లెక్కలోకి రాదులేండి. ఏమిటి అలా భయపడుతున్నావు? సరాసరి ఇంట్లోకి వచ్చాననా? చెప్పాను కదా మనది సెపరేట్ స్టైల్ అని. బయటికి పో. నో, నెవర్. నీ చేతులు నా కాళ్ళ మీద పెట్టి క్షమాపణైనా చెప్పాలి, లేదా నీ పెదాలు నా పెదాల మీద పెట్టి సారీ అని సుతారంగానైనా చెప్పాలి. అది జరగని పని. ఆహా, నేను జరిపించుకుంటా. ప్రిన్సిపల్ గారు, ఇంట్లోనేదో గొడవ. ఈవిడ నా మీద చేయి చేసుకుంది. ఆ చేయి విరిచేయండి. ఏమిట్రా అలా దద్దమ్మలా నిలబడి చూస్తున్నారు? రండి. ఆవిడ మీ మేనత్త గారు. నీ తండ్రి నీచుడని తెలుసు. నువ్వు నీ తల్లి పాలు తాగావు కనుక కొంచెమైనా విచక్షణ జ్ఞానం ఉండి ఉంటుందనుకున్నాను. కానీ నువ్వు నీ తండ్రి రక్తం మాత్రమే పంచుకు పుట్టావు. నిజంగా నువ్వు నా మేనత్తవే అయితే తనకు చెల్లెలున్నట్టు మా నాన్న నాతో ఎందుకు చెప్పలేదు? బంధాల పలుపుతాడు తెంచుకున్న పశువురా మీ నాన్న. వాడెందుకు చెప్తాడు? నీ తాతయ్యను నేను చెప్తాను రా. అవినీతిపరుడైన ఆ కొడుకును వదిలిపెట్టి ఈ తండ్రి ఆ చెల్లెలు ఎందుకు బయటకొచ్చారో నేను చెబుతాను రా. రాజేశ్వరి భర్త జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు జిల్లా ప్రజలందరూ అతన్ని దేవుళ్లా కొల్చేవాళ్లు. కాలపరిమితి ముగిసి తిరిగి ఎన్నికలు రాగానే మీ నాన్నకు తాను చైర్మన్ కావాలనే దుర్బుద్ధి పుట్టిందిరా. అప్పుడు సురేంద్ర గారు, మీరు చేసిన వాగ్దానం ప్రకారం ప్రజలందరి దగ్గరికి వెళ్లి 10 లక్షల రూపాయలు సందా పోగు చేశాం. దీనికి మీరు కూడా మరో 10 లక్షల రూపాయలు కలిపితే మీ ఆశయం మేరకు ఈ ఊళ్ళో కాలేజీ కట్టించవచ్చు. తప్పకుండా ఇస్తాను. కానీ ఎన్నికల ముందు కాలేజీ కట్టిస్తాననే ప్రచారం జరిగితే నేను అవినీతితో ఎన్నికల్లో గెలిచినట్లవుతుందేమో. ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఒక్కటే మార్గం ఉంది బావా. ఈసారి ఎన్నికల్లో నువ్వు పోటీ చేయకుండా నేను నిలబడతాను. నువ్వా? జిల్లా పరిషత్ చైర్మన్ గా ఆయన ఎంత పరువు ప్రతిష్టలు తెచ్చుకున్నారో అదంతా నువ్వు ఒక్క రోజులో పోగొడతావు. చూడు చెల్లెలా, ముఖ్యమంత్రిని అవ్వాలి అన్న ఆలోచన ఒక వ్యక్తికి రాబట్టి రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయింది. ప్రధానమంత్రిని అవ్వాలి అన్న ఆలోచన ఇంకో వ్యక్తికి వచ్చి కంట్రీ మొత్తం కంగారు పడింది. ఇప్పుడు నాకు జిల్లా పరిషత్ చైర్మన్ అవ్వాలి అన్న ఆలోచన వచ్చేసింది. మరి అంత అల్లకల్లోలం జరగకుండా ఉండాలంటే మీరంతా నాకు సపోర్ట్ చేయటం మంచిది. నోరు ముయిరా. ఒక ఇంటికి యజమానయ్యే అర్హతే లేదు నీకు. జిల్లాకి ప్రతినిధి ఎలా అవుతావు? సరే, నేను చెప్పాల్సింది చెప్పాను. వినకపోతే బావా మరుదుల కురుక్షేత్రాన్ని జిల్లా చూస్తుంది. సార్, ఆ డబ్బు ఈ డబ్బు తీసుకెళ్లి బ్యాంకులో వేయండి. బ్యాంక్ టైం అయిపోయింది సార్. ఇవాళ మీ దగ్గర ఉంచుకుని రేపు వేయండి. అలాగే సార్. డబ్బు మొత్తం కొట్టేశా. అమ్మయ్యా, ఈ డబ్బు రాజేశ్వరి దాని భర్త కలిసి కాజేశారని మనం అల్లరి చేద్దాం. అలాగే. ఆగు! సురేంద్ర గారు, సురేంద్ర గారు, సురేంద్ర గారు! శ్రీపతి, శ్రీపతి!
వచ్చేసరి చెప్పు శ్రీమతి, చెప్పు శ్రీమతి. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది బావా. చూసావా చెల్లెమ్మ, పాపిష్టి డబ్బు కోసం ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుని చచ్చిపోయారు. ఆ విధంగా అందరినీ నమ్మించాడు. తను ప్రజల డబ్బు కాజేసి రాజేశ్వరి దాచుకుందని అల్లరి చేశాడు. ఆ నింద భరించలేక ప్రజల డబ్బును, భర్త ఇస్తానన్న విరాళాన్ని ప్రజలకు ఇవ్వడం కోసం ఆస్తి మొత్తాన్ని అమ్మేసి నేను రాజేశ్వరి ఇల్లు వదిలి వచ్చేశాం. అలా మీ అత్తయ్య తన యావదాస్తిని కాలేజీ కోసం ధారపోస్తే ఆ కాలేజీని తన గుప్పిట్లో పెట్టుకుని లెక్చరర్ల జీతాలతో జీవితాలతో ఆడుకుంటున్నాడురా మీ నాన్న. తను కట్టించిన కాలేజీలో తానే లెక్చరర్ గా పనిచేస్తూ పస్తులుంటున్న త్యాగమూర్తిరా మీ అత్తయ్య. అత్తయ్య, వద్దు, నువ్వు అలా పిలిస్తే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది. ఒరే, నిజానికి ఆ పిల్లకు నీ చేత క్షమాపణ చెప్పించాలి. అయినా ఎందుకు చెప్పించట్లేదో తెలుసా? నీ చేతులు తాకినా ఆ పిల్ల శరీరం మలినమవుతుంది గనక. బాబు, వెళ్ళిపో బాబు. మీ నాన్నగారు జీతాలు ఇవ్వకుండా మా కడుపులు కొట్టారు. పర్వాలేదు, దానివల్ల మా కడుపులే కాలుతాయి. కానీ నువ్వు ఏకంగా ఇంటి మీదకే వచ్చి మా గుండెల్లో గుణపాలు గుచ్చి మా పరువు ప్రతిష్టల్నే కాల్చి పారేశావు. వెళ్ళిపో బాబు, ప్లీజ్. చూడు బాబు, నువ్వు నేరస్తుడు అని తెలిసి కూడా ఇంటికి ముందటి బయటికి ఎందుకు వెళ్ళిస్తున్నావో తెలుసా? తప్పు చేసిన వాడిని శిక్షించటం కన్నా సంస్కరించడమే మంచిదని నమ్మే టీచర్లం గనక. వెళ్ళు. నీకోసమే ఎదురు చూస్తున్నాను. దాని పరువు బంగాళాఖాతంలో కలిపేసావా లేదా? ప్రపంచంలో ఉన్న అసహ్యం అంతా నా మొహానే ఉన్నట్టు అలా చూస్తూ వెళ్ళిపోయాడేమిటి? రాజేశ్వరి దేవి గారు అక్కడ కనిపించి మీరు చేసిన హత్య గురించి చెప్పారు సార్. ఏమన్నా బుద్ధిందా? రాజేశ్వరి అక్కడ కనిపించిన మరుక్షణం వాడిని ఎందుకు తీసుకొచ్చేలేదు? వెళ్ళి ఇక్కడి నుంచి. ఏయ్! పిచ్చి కుక్కని కాల్చినట్టు కాల్చి మారేస్తాను. వా! ఈ సమయంలో అతనికి అలవటం అంత మంచిది కాదేమో. బాబు, భోజనం చేయి. చేస్తాను. నేను తినబోయే అన్నం మీద ప్రమాణం చేసి చెప్పు. భానుమతి భర్తను మావయ్యను నాన్నే హత్య చేశాడు కదా? నువ్వు నిజం చెప్పక్కర్లేదమ్మా. పసుపు కుంకుమలు గుర్తుకొచ్చి వణికిన నీ చేతులే ఆ నిజాన్ని చెప్పేశాయి.